రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ఉద్యోగ సంఘాలకు గుర్తింపు దక్కిందన్నారు జేఏసీ నేతలు. హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగ సంఘాలను గుర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు. అన్ని సంఘాలు కలిసి జేఏసీ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో అలాగే మా హక్కులను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఒక 15 డిమాండ్లలో ఇలా 6వ డిమాండు, అది ఫస్ట్ డిమాండు, ఉద్యోగులకు జాయింట్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి, మా ఉద్యోగులకు రికగ్నైజ్ చేయాలన్న సందర్భంలో ఇప్పుడున్న ప్రభుత్వం మీ ఉద్యోగుల సమస్యలు మాకు చెప్పండి, మీరు సంఘాలుగా మీకు రికగ్నైజ్ ఇచ్చి మీకు సమస్యలు వింటామని చెప్పినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి గారికి, మంత్రిమండలి అందరికీ, సిఎస్ గారికి, అలాగే జిఏడి ఎక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. గతంలో ఎంతో ఘనకీర్తున్న మా సంఘాలు రికగ్నైజేషన్ ఉన్న సందర్భాన్ని మీకు చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన 2 నెలలకే సంఘాలే ఉండొద్దని చెప్పేసి ఈ రికగ్నైజేషన్ రద్దు చేసి దీని పెండింగ్ అని ఇచ్చిన సందర్భంలో అప్పుడున్న ఒక దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమంలో ముందుండి ఉద్యమ సారథులుగా ఉన్న తెలంగాణలోని ఉద్యోగ సంఘాల యొక్క ఉనికి అస్తిత్వమే లేకుండా పోయి 2016లో ఆ రోజున ప్రభుత్వం సింగిల్ స్ట్రోక్ తోటి 200 జీవోని రూల్ 3 క్లాజ్ 4 అని చెప్పి మొత్తం తెలంగాణలో ఉన్న యావత్ ఉద్యోగ సంఘాల ఉనికినే లేకుండా చేసిన తరుణంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మొదటిసారి జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు మీరు జేఏసీగా పునర్నిర్మాణం కండి, పునర్నిర్మాణం అయిన తర్వాత మీ ఉద్యమాలకు కానీ మీ భావవ్యాప్తికి కానీ ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, మీ హక్కులు రాయితీల కోసం పోరాటం చేయండి అని మాకు స్వయంగా చెప్పిన మితప అందరికి కూడా పేరు పేరున జేడీలో అందరికి కూడా యావత్ తెలంగాణ 15,25,000 మంది ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర జేఏసీ పక్షాన, తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ అధికారులకు మేము కృతజ్ఞతతో ఉన్నాం. మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల క్రితం మా హక్కు కొలగొట్టిండ్రు, ఈరోజు మళ్ళీ ఆ హక్కు తెచ్చుకున్నాం. అమరవీర సాక్షిగా రాష్ట్ర జేఏసీ జగదీష్ అన్న, సీనన్న నాయకత్వంలో ఉద్యోగుల హక్కుల కోసం కొట్లాడుతుంది. ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. ఆ రోజు అన్నాడు, మీరు జేఏసీగా రండి అన్నారు. జేఏసీగా పోయిన తర్వాత మీకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టిస్తా అన్నాడు. ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో పరిష్కారం చేస్తారు.